సార్ మీ పేరండి? లక్ష్మణరావు గారు చెప్పండి. వాయిస్ వినపడుతుందండి? లక్ష్మణరావు గారు చెప్పండి వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. సార్ మీకు అలాగే ప్యానల్ పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం మరి ఏదైతే గత 10 రోజులుగా జరిగినటువంటి విజయవాడలో వరదల కారణంగా వరద బాధితులు సుమారు 6 లక్షల మంది మరి మూడు నియోజకవర్గాలు అంటే విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా సుమారుగా 6 లక్షల మంది ఈ వరదకు ముంపుకి గురైన వరద బాధితులు ఉన్నారు. వాళ్ళ కోసం దేవాన్ని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. గెలిచినటువంటి ఆ 3 కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యేలు కూడా కనీసం ఈ రోజు కూడా ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టలేదు. అక్కడ సహాయక చర్యలు కూడా అధికారులుగా జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తానందో మరి ఫ్రీ వాటర్ ప్యాకెట్స్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, అలాగే ఫ్రీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ ఇచ్చే విషయంలో కూడా మరి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మనకు కనబడింది. ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు కూడా ధర్నాలు చేయడం మనం చూసాం. గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రాంతంలో ఎటువంటి విపత్తు వచ్చినా సరే ధర్నాలు ఎక్కడ చేయాలి, కానీ విజయవాడ ప్రాంతం అసలు అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అంటే టోటల్ గా టీడీపీ ఎన్డీఏ కూటమి ఫెయిల్యూర్ అయిందని మనం కనబడతాం. సరే, ఈ రోజున ఎక్కడైతే మరి వాళ్ళ కార్లుంటే కార్లకి, బైక్లుంటే బైకులకి, అలాగే ఆ టీవీ మొత్తం అన్నిటికీ రిపేర్ చేస్తామని ఉన్నారు. మంచిదే. వారితో పాటుగా ఎవరైతే ఎక్కువగా ఏ ఇళ్ళ వారైతే ఎక్కువగా నష్టపోయారో వాళ్ళని మీరు లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, తక్కువ నష్టపోయిన వాళ్ళకి ఒక ₹50,000, మరి లోతట్టు దీనిగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ₹25,000 సహాయం చేయాలి. అలాగే ఎవరైతే చనిపోయారో వరదల కారణంగా ఒక కుటుంబంలో చనిపోయిన ఆ వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చి అలాగే 25 లక్షల ఎక్స్ప్రెస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇది బాధ్యత గలగా సీఎం ఈయన విజనరీ అన్నారు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అన్నారు, కానీ ఎక్కడ కూడా ఈ రోజున వచ్చిన వరదలు ఆపడానికి కానీ ఆ వరదల యొక్క చిక్కుకున్నటువంటి ప్రజల కాపాడే విషయంలో కానీ ఆ విజనరీ ఆ అనుభవం ఏమైందో నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన సహకారం కానీ ఎటువంటి రకంగా వినియోగించుకోలేదు. వీళ్ళు వినియోగించుకోలేదా, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు తీసుకురాలేదా, లేదంటే కేంద్రం సహాయం చేయలేదా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడేమో ఒక 5 లక్షల 6 లక్షల మంది ప్రజలపై వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పడుతున్నటువంటి కారణంగా నష్టపోతే పంట నష్టపోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటాం మన పేరుకి వాలంటీర్స్ తిట్టారు. అదే వాలంటీర్ని మొన్న సహాయక చర్యల్లో వినియోగించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎండిఓ వాహనాల్ని దాన్ని కూడా విమర్శించారు. ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ ఇవ్వడం ఏంటి, ఇంటింటికి వాహనం తిరగడం ఏంటి అన్నారు. అదే వాహనం ఇంటింటికి ఇవ్వాలని 75% మంది ప్రజలు కోరుకుంటున్నారని అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన వరదల్లో అదే ఎండి ఆ వాహనాల్ని నడపడం మనం చూసాం. అంటే ఏది చేసినా ముందు చూపుతో, ఏది కావాలన్నా ముందు చూపుతో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేపొద్దున రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, గిట్టుబాటు ధర కావాలని రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఎందుకు? వాళ్ళు పండించే పంటని కొనడానికి, ఒక నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి, యూరియా ఫాస్ఫేట్ ఇవ్వడానికి. అలాగే విలేజ్ క్లినిక్ కట్టారు. ఆ విలేజ్ క్లినిక్ ద్వారా ఈ రోజున ఎవరైతే వరద బాధిత ప్రాంతాలకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 24 గంటలు పనిచేసినట్టు విలేజ్ క్లినిక్ ఉన్నటువంటి సిబ్బంది ఆ రోజున అందరికీ అండగా నిలబడ్డారు. అది మరి చూస్తే సచివాలయం వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజునే ఏ రోజైనా సరే మీ 40 సంవత్సరాల రాజకీయంలో ఇటువంటి నిర్మాణాలను మీరు కట్టారా? ఇటువంటి వ్యవస్థలు మీరు తీసుకొచ్చారా? ఇటువంటి వ్యవస్థలతో పరిపాలన చేశారా? అట్లా సంస్కరణ చూపించారా? రైట్. మీరు వరదల గురించి అన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాం. వరదల గురించి అన్నారు కాబట్టే డిజిటల్ క్లియర్ కాబట్టి చెప్తా ఉన్నాం. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కృష్ణా నది పైన ఆ ప్రకాశం బ్యారేజ్ను పడవేయడం, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇల్లుని కూల్చేయడానికి మీరే 2 బోట్లు పంపించారు.
ఆ వాటర్ ఫ్లో అవడంతో ఆ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతారు అన్నారు అని మీరే ఆ రోజు ప్రసారించారు. ఈ రోజున 3 బోట్లు కొట్టుకుని వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేయించారని మేము ఒక దుష్ప్రచారం తీసుకొచ్చాం. ఇది క్రిస్టల్ క్లియర్ గా మేము చెప్తా ఉన్నాం. అది మీ శేషాద్రి నాయుడు ఉన్నటువంటి ఎవరైతే ఇసుక సిండికేట్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇసుక డంపింగ్ చేయడానికి ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీ టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులే. వాళ్ళ ద్వారా కూడా మీరు రైట్. ఒకటి లక్ష్మణరావు గారు సాయం కావాల్సినటువంటి వరద గురించి మనం మాట్లాడుతున్నాం.